సో ఓన్లీ హైదరాబాద్కే పరిమితమా లేకుంటే మిగతా స్టేట్స్లో కూడా? ఓన్లీ హైదరాబాద్ అండి. చెప్పారు కదా అమరావతిలో కూడా మీ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పారు. నాది ఇన్ ద సెన్స్ మా ఫాదర్ వాళ్ళవి. అంటే ఒకటే కదా. ఓకే. మా సిస్టర్ వాళ్ళవి, ఓకే, ఇలా అందరివి ఉంటాయి కదండి. అది అంటే మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారా బాగా? దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే మేడం, ఫైనల్గా ఒక ప్రశ్నతో ముగించేస్తాను. అంటే మిడిల్ క్లాస్ మార్కెట్ ఎంత ఉంది మేడం? మిడిల్ క్లాస్ మార్కెట్ 70% ఉందండి. ఓకే, 70 కాదు, ఐ కెన్ సే 80-85% వరకు వాళ్ళదే ఉంది మార్కెట్. ఓకే. ఎక్కువ ఎవరు మోసపోతూ ఉంటారు? మిడిల్ క్లాస్ పీపులే మోసపోతూ ఉంటారు. అప్పర్ మిడిల్ క్లాస్, భవిష్యత్తులో ఒక సొంత ఇంటి కలగానే మిగిలిపోయే అవకాశం ఏమైనా ఉందా వీళ్ళకి? రేట్స్ ఈ విధంగా పెరుగుకుంటూ వెళ్తే మన ఇన్కమ్ కూడా అలాగే పెరుగుతూ వస్తుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తీసుకున్నారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ శాలరీ అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉన్న ఇన్కమ్ వేరు, వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు డిజైన్ చేసుకునే స్ట్రక్చర్ వేరు ఉంటుంది. ఇది ప్రైజెస్ పెరుగుతూ వెళ్తున్నాయంటే అట్ ద సేమ్ టైం మనకి కూడా ఇన్కమ్ జనరేట్ అవుతూనే వెళ్తుంది, ఇన్కమ్ పెరుగుతూనే వెళ్తుంది. దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాము అంటే ఏది కష్టం కాదు. అదే పాత సామెత మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూసాను కదా. ఇప్పుడు ఏది కష్టం? రెండు కష్టమే, రెండు కాస్ట్లీ ఇప్పుడు. దట్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. కొంతమంది ఏంటి అంటే ఎలా ఉంటుంది అంటే, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి, కొంతమంది రెంటల్ ప్రాపర్టీ తీసుకుందాం, నేను 25,000 30,000 హౌస్లో నేను ఉండడానికి ఓకే అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. లేదు నాకు 1 lakh రెంట్ ఉన్న హౌస్లో కావాలి అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. నార్మల్ కార్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు, లగ్జరీ కార్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ మైండ్ సెట్. వాళ్ళకి ఏది కావాలి, ఎలా కావాలి. స్టిల్ అఫోర్డబుల్లో హౌసెస్ ఉన్నాయి, 50 lakhs 60 lakhsలో కూడాను స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అది కావాలి అంటే ఆ బడ్జెట్లో ఉన్న బయర్స్ దాంట్లోకి ఎంటర్ అవ్వడం ఈజీనే. బట్ నేను అక్కడ ఉండాలనుకోవట్లేదు, నా లైఫ్ స్టైల్ నేను పెంచుకోవాలి అనుకున్నప్పుడు దే ఆర్ వెయిటింగ్. అది డిపెండ్స్ మనకి ఏది కంఫర్ట్, ఎలా ఎంటర్ అవ్వాలి, ఇండివిజువల్ మైండ్ సెట్. బట్ ఎవరికైనా కానీ హౌస్ అనేది డ్రీమ్ ఈజీయేనండి. ఇవి మనము ప్రీవియస్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎకర్ కాస్ట్ మనం తెల్లాపూర్లో చూసినప్పుడు లాంగ్ బ్యాక్ మా మామయ్య ఎన్ఆర్ఐ, తను అక్కడ నుంచి ఇక్కడ చూసినప్పుడు ఆల్మోస్ట్ 25 lakhs 30 lakhs పర్ ఎకర్ తెల్లాపూర్లో చూశారు. ఆ రోజు ఇన్వెస్ట్ చేయలేదు తను 5 acres ఇలాగా. సో ఈ రోజు చూసుకుంటే అదే తెల్లాపూర్లో 20 CR 30 CR ఇలా ఉన్నాయి ప్రైజెస్ మనకి. నేను నైట్ చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ విన్నాను. నేను ఎవరు అభిమాని కాదు, ఎగ్జాక్ట్లీ కోకాపేటలో కరెక్ట్గా ఆయన 85 అనుకుంటా, ఎకరం 20,000 అంట. ఆ రోజుల్లో 20,000 ఎక్కువ అండి. సీరియస్లీ మీరు అడిగారు అనుకోండి, ఆ రోజుల్లో 20,000 ఎక్కువ. మా ఫాదర్, నేను చదువుకునే టైంలో మా డాడీ సివిల్ కాంట్రాక్టర్, నాంపల్లి దగ్గరే వాళ్ళ ఆఫీస్ ఉండేది. బట్ వీఆర్ ఫ్రమ్ నెల్లూరు. ఆల్మోస్ట్ మంత్లో ఒక 15 days హైదరాబాద్లోనే స్పెండ్ చేసేవాళ్ళు మా ఫాదర్. హిందూ అపార్ట్మెంట్స్ దగ్గర ఫ్లాట్ చూశారు, స్పాట్ క్యాష్ అంటే 20 lakhs 22 lakhsకి ఇవ్వడానికి రెడీ. బట్ ఆ డే అది కాస్ట్ అనుకున్నారు, చాలా కాస్ట్. మనకి ఈరోజు అది చాలా తక్కువ. అంటే చేంజ్ అవుతూ ఉంది ఇన్కమ్ స్టైల్ కూడాను, లైఫ్ స్టైల్ కూడాను, అండ్ కరెన్సీ వాల్యూ చేంజ్ అవుతూ వస్తూనే ఉంది. మనం బిగ్ పిక్చర్లో చూడాలంటే ఈరోజు ట్రెండ్ అండ్ కరెన్సీ వాల్యూ ఎలా ఉందో అలాగే చూడాలి. ఈవెన్ మీరు ఇప్పుడు గోల్డ్ చూసుకున్నా కానీ అలాగే అయింది కదా. అంటే ఈ 1 year నుంచి మనకి మార్కెట్ కాస్త స్లో డౌన్ ఉంది, కానీ గోల్డ్ రేట్ మనకి పెరుగుతూ వెళ్ళిపోయింది. ఇన్వెస్టర్స్ అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెరిగారంటారా, లేకుంటే ఇప్పటికైనా సరే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయమంటారా, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయమంటారా? దట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ చాయిస్ అండి. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ గోల్డ్ బెటరా ల్యాండ్ బెటరా అంటే, గోల్డ్ వద్దు ల్యాండ్ వద్దు, సిల్వర్ మీదకి వెళ్ళండి అంటాను. ఫ్యూచర్ సిల్వర్ ప్రైస్ పెరుగుతుంది, పెరుగుతూనే వస్తుంది, ఇంకా పెరుగుతుంది కూడాను. గోల్డ్ అనేది కొంచెం అన్టచబుల్గా రీచ్ అవుతూనే ఉంది, బట్ కొనే వాళ్ళు కొంటూనే ఉన్నారు. మీరు ఇప్పటికి వెళ్ళినా కానీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మురళీమోహన్ గారు మాట్లాడారా? లేదండి, ఎప్పుడు. శోభన్ బాబు గారు మురళీమోహన్ గారు చెప్తే మురళీమోహన్ గారు ఇండస్ట్రీకి చెప్పారు, ఓకే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ల్యాండ్ ఆల్వేస్ అండి ఏంటి అంటే మీరు హోల్డ్ అవ్వాలి. ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఏంటి అంటే అది హోల్డ్ అయిపోయి సాచురేట్ అయి ఉంటుంది. అప్పుడు మనం డిసప్పాయింట్ అయ్యాము అంటే నెక్స్ట్ చూడబోయే గ్రోత్ని మనం చూడలేం. మీలాంటి వాళ్ళు చాలా మంది ఇదే ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు, మీరేం చెప్తారు మేడం మహిళలకి, ఎస్పెషల్లీ లేడీస్ అని కాదు, జెంట్స్? అవును, లేడీస్ జెంట్స్ అని కాదండి. అండ్ ఎస్పెషల్ నేను చూస్తున్నాను ఏంటంటే ప్రెసెంట్ చాలా మంది లేడీస్ వచ్చినారు ఈ ఫీల్డ్లోకి, అండ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు ఈ ఫీల్డ్లో రైట్ నౌ. ఎవరు ఈ ఫీల్డ్లోకి వచ్చినా కానీ నాట్ ఓన్లీ దిస్ ఫీల్డ్, ఒక దాంట్లో మనం సక్సెస్ చూడాలి అనుకుంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్, ఐ కన్సిడర్ రియల్ ఎస్టేట్ ఆల్సో ప్రోడక్ట్. ఒక హౌస్ని కూడా ఒక ప్రోడక్ట్గానే నేను అనుకుంటూ ఉంటాను. ఆ పర్టికులర్ మార్కెట్, ఆ ప్రోడక్ట్ మీద 100% నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాలి. అండ్ ఓపెన్ టు లెర్న్ మైండ్ సెట్. ఎస్పెషల్లీ మనకు రియల్ ఎస్టేట్లో ఏంటంటే సెల్లర్, బయ్యర్, ఇన్వెస్టర్ అండ్ మన పీర్, ఎవ్రీ వన్ ఈజ్ ఎ టీచర్ ఎవ్రీడే.
అది మనం రిసీవ్ చేసుకునే కెపాసిటీ మనకుండి కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ మనం పెడుతున్నాం అనుకోండి, అడాప్టబిలిటీని హ్యాబిచుయేట్ చేసుకొని 100% సక్సెస్ చూస్తాం. షార్ట్ టర్మ్ గోల్స్ కోసం, షార్ట్ టర్మ్ మనీ కోసం అయితే మటుకు రావద్దు. ఒక ప్యాషన్తో రండి, కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టండి, సబ్జెక్ట్ గెయిన్ చేసుకోండి, రైట్ నెట్వర్క్లో ఉండండి, అడాప్టబిలిటీగా ఉండండి, డెఫినెట్గా సక్సెస్ చూస్తారు. మీ కంపెనీ తరపున మీరేమన్నా అంటే కొత్తగా ఇలా వచ్చే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఏమంటారు? యా, నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నానండి. 1-to-1 ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మళ్ళీ మరొక ఎపిసోడ్తో కలుద్దాం. అది మళ్ళీ 6 months అవుతుందో 1 year అవుతుందో మీరు టైం కేటాయించాలి. షూర్ అండి, డెఫినెట్లీ. ఒకసారి ఫైనల్గా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. ఒక ప్యాషన్తో ఎంటర్ అవ్వండి, డెఫినెట్గా ఫాస్ట్గా రీచ్ అవుతారు.